దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజులు 6వ అధ్యాయము 16-17 వచనాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కళ్ళను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రములు చేత రథముల చేతను నిండియుండుట చూచెను. దేవునికి స్తోత్రం. ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. ఎంత అద్భుతమైన దేవుని మాట, ఆదరించే మాట, ధైర్యపరిచే మాట. ఎందుకంటే గేయాజు పెందలకాడని లేచాడు. పెందలకాడని లేచి బయటకు వచ్చి చూసే వరకు ఏమవుతున్నాయంటే చుట్టూ సైన్యము కనబడతా ఉంది. నలుదిశల నుంచి సైన్యము కనబడతా ఉంది. ఎందుకంటే రాత్రి వేళ అని మనకి ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 14వ వచనం, కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను ఆ పట్టణము చుట్టుకొనగా. చూసారా, సిరియా దేశపు రాజు గొప్ప సైన్యాన్ని పంపాడు. ఆ పట్టణం చుట్టూ వాళ్ళు చుట్టేశారు. కానీ ఈ విషయము ఎలీషాకు ముందే తెలుసు. ఎందుకంటే ప్రార్థన పరుడు, రెండంతల ఆత్మను పొందుకున్నవాడు, దేవుని వెంబడించి అత్తుకొని నడుస్తున్న వ్యక్తి. ఎలీషాతో 40 సంవత్సరాలు సహవాసం చేసిన గొప్ప దైవజనుడు. మరి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. గేయాజు ఏమో ఏమంటుండంటే, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుమని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు దైవజనుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడు. అతడు భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాడు. అంటే ఎట్లా తెలుసుకున్నాడు చూడు. అంటే ఆత్మీయ జీవితం ఎక్కువగా ప్రార్థన జీవితం కలిగి ఎప్పుడైతే నీ ఉంటావో దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. మరి ఇక్కడ గేయాజు భయపడుతున్నాడు. మరి మనం సువార్తలలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరి 12 మంది శిష్యులు ఒకే ఓడలో ప్రయాణిస్తున్నారు. మరి అక్కడ చూస్తున్నప్పుడు మేఘము కమ్ముకుంది, గాలి విసురుతుంది, విస్తారమైన వర్షం వస్తున్నప్పుడు ఆ సముద్రం అలల చేత ఆ దోణిలోనికి నీళ్ళొచ్చాయి. అప్పుడు వెంటనే వాళ్ళు అపాయకరమైన స్థితిలో ఉండి ప్రభువారిని లేపారు. లేపిన వెంటనే ఆయన, భయపడకుడి, నమ్మిక మాత్రం ఉంచుడి, నేనే అని చెప్పి లేచి ఆయన గాలిని తర్వాత వర్షాన్ని సముద్రం గద్దిస్తే నిమలమైపోయింది. అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఆ శ్రమలు, బాధలు, కష్టాలు వీటిని చూసి భయపడుతున్నావా? అవి నేనేమీ చేయలేవు. ఎందుకంటే వాటి వలన నువ్వు నేర్చుకుంటావు. దేవుడు నిన్ను భయం నుంచి విడిపిస్తాడు, ధైర్యం కలగజేస్తాడు, నీలో ఉన్న విశ్వాసాన్ని పెంచుతాడు, నమ్మకాన్ని పెంచుతాడు. దేని ద్వారా అంటే నీవు చేసే ప్రార్థన ద్వారా. చూడండి, మొదటిది అంటున్నాడు, వారికంటే అధికులై ఉన్నారని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు ఎలీషా. మరి నువ్వు కూడా అలా ప్రార్థన చేస్తే నీ శ్రమలన్నీ తొలగిపోతాయి, నీ బాధలన్నీ తొలగిపోతాయి, నీ కష్టాలు తొలగిపోతాయి. ఎందుకంటే ఆయన చుట్టూ ఏం చేశాడంటే నీ చుట్టూ ఆయన రక్త ప్రోక్షణ కంచె ఉంటుంది, ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన కాపుదల ఉంటుంది, ఆయన భద్రత ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధాత్ముడు నీతో ఉంటాడు. గుర్తుంచుకోండి, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. మరి ఈనాడు కూడా నిన్ను ఈ భూమి మీద నడిపిస్తున్నాడు. ఎక్కడ శ్రమలు వచ్చినా భయపడకు, వ్యాధులు వచ్చినా పేదరికం వచ్చినా ఏదొచ్చినా భయపడకమని ఆదరణకర్త భూమి మీద ఉన్నాడు. నిన్ను ఆయన ధైర్యపరుస్తాడు, ఓదరుస్తాడు,
నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవది ఏం చేస్తున్నాడు? ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, వీని నేత్రాలు తెరవయ్యా, వీడు కూడా చూడాలి అని అనగానే వెంటనే దేవుడు అతని నేత్రాలు తెరిచాడు. తెరిచిన తర్వాత వాక్యం ఏమి మనకు రాయబడుతుందో చూడండి. వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండియుండుట చూచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనోనేత్రాలు తెరవబడాలి. అంటే దినదినం మనం మారు మనసు పొందుతూ మన నేత్రాలు తెరవబడుతున్నప్పుడు నీవు ఎవరు, నీవు పూజిస్తున్న దేవుడు ఎవరు, ఆయన ఎలాంటి కార్యాలు చేయగలుగుతాడో నీకు అర్థమవుతుంది. మరి ఇక్కడ మనం మనోనేత్రాలు తెరవబడాలంటే ఎక్కువగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. లోకం వైపు కానీ లోకాశల వైపు చూడకూడదు. శరీరాన్ని, పాపాన్ని, లోకాన్ని, సైతాన్ని జయించే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు నీ కొరకే ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాగ్దానం తీసుకొని మీరు కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అయ్యా, ఎలీషా చుట్టూ అగ్నిగుర్రములు, అగ్నిరథం ఉంచిన దేవుడు, నా చుట్టూ కూడా మీ దేవదూతలను కావలుంచండి, మీ సన్నిధి కావలుంచండి, మీ రక్త ప్రోక్షణ నాపై చుట్టూ ఉంచండి అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కంచె వేస్తాడు. యోబు నిత్యం ప్రార్థన చేస్తుంటే అతని చుట్టూ, అతను కలిగిన చుట్టూ మొత్తం దేవుడు కంచె వేశాడు. సాతాను లోపలికి రావడానికి ఆస్కారం లేదు. ఎప్పుడైతే కంచె తీశాడో వాడు లోపలికి రాగలిగాడు. అంటే నీ ప్రార్థన కంచె నీ ఇంటి చుట్టూ, నువ్వు చేస్తున్న పని అంతటి చుట్టూ కంచె వేసుకుంటే వాడు లోపలికి రాలేడు. ఎందుకంటే తెలుసా, ఆ అగ్ని వాడిని ఏం చేస్తుంటే కాల్చేస్తుంది. అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఒక్కసారి ఆలోచించి, ఎలీషా చుట్టూ ఉంచిన దేవుడు నీ చుట్టూ కూడా ఉంచుతాడు. ఎప్పుడు నీవు ఆయనలాగా ప్రార్థన జీవితం కలిగి సమస్తం విడిచిపెట్టి ఆయనను వెంబడించినప్పుడు ఈ వాగ్దానాన్ని జీవితంలో పొందుకుంటావు. ప్రార్థన. కన్న తండ్రి, కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న మాటలు బట్టి మేము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. అయ్యా, అతడు భయపడకు, నీవు మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని తండ్రి నాయన గేయాజుతో మాట్లాడినప్పుడు వాడి నేత్రాలు తెరవబడ్డప్పుడు అగ్ని గుర్రములు, అగ్ని రథములు పర్వతం చుట్టూ, ఎలీషా చుట్టూ మీరు ఉంచారు. అందుకై మీకు వందనాలు. మా చుట్టూ కూడా మీ రక్తపురోక్షణ కంచె వేశారు. మీ దేవదూతలకు కావలుంచినందుకు వందనాలు. మమ్మల్ని అందరినీ మీరు ఆదరించినందుకు వందనాలు, ఆశీర్వించినందుకు కృతజ్ఞతలు. యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్.